ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాటలు అందరినీ ఆకట్టుకునేలా హాస్యాస్పదంగా ఉంటాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తానే కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. తాజాగా జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఫోటో పెట్టుకుని సర్పంచులు గెలుస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదని విమర్శించారు. తమ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటుందని అన్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం కేఏ పాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నాకు ఓటేయమట్లా, మీ ఓటు మీరు చేసుకోండి. అవి ఇచ్చిన మంది తాగేసి ఆ రోజు రాత్రి మళ్ళీ చేయకో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఒక్కసారి ఓటేసి. ఎందుకంటే పాలు వచ్చారు. మరి రేపు పొద్దున కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ గురించి పోటీ చేద్దాము, దాని గురించి బలోపేతం చేద్దాము, దాని గురించి ఏం చెప్తారని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. ఏంటి మీ నిజామాబాద్ చాలా రోజుల తర్వాత వచ్చారు, మరి మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? మీరు మొత్తానికి కూడా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, జీపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, మరి ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మరి ఏం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 1 year అయింది. అభివృద్ధి జరగలేదు సరికదా, 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది. అలాగే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని 7,70,000 గ్రామాలు ఉన్నాయి దేశంలో. మన తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉన్నాయి. ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు. అందుకని ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిచిన ప్రతి గ్రామానికి 100 రోజుల్లో అభివృద్ధి. వచ్చే సోమవారం డిసెంబర్ 30వ తారీఖున ఉదయం 10 గంటలకు మరలా నేను నిజామాబాద్ వస్తున్నాను. ఇక్కడ విందు భోజనం మీరు వచ్చారు, ఆ హోటల్ దగ్గర ఓన్లీ సర్పంచులతో మీటింగు. ఎవరు నిలబడాలి, ఎలా పోటీ చేయాలి, ఏ విధంగా గెలవాలి అన్నది నేను మాట్లాడతాను. 10 నుంచి 12 గంటల వరకు మీటింగ్. అలాగే 28వ తారీఖుని ఉదయం నల్గొండ 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం, 30 ఉదయం ఇక్కడ 10 గంటలకి, మరలా 30 మధ్యాహ్నం 3 గంటలకి ఆదిలాబాద్. ఇలాగ అన్ని జిల్లాలు తిరిగి గ్రామాభివృద్ధి చేయడం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఏది విద్య? సరైన విద్య ఏది? సరైన వైద్యం ఏది? ఇలాగ నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు. వద్దు. ఇప్పుడు వరకు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు. మరి నేను బీసీని, మనం బీసీ 60% ఉన్నాం. మరి కులాల మతాలకు అతీతంగా ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? మన దళితులు, నేను దళితులమ్మని పెళ్లి చేసుకున్నా. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మనం 90% ఉన్నాం. 9% ఉన్నారు. 1% ఉన్న వెలమలో 2 ముఖ్యమంత్రులు, 3% ఉన్న వారు ఎన్టీ రామన్ 3 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్డిలో 12 ముఖ్యమంత్రులు. మరి 90% ఉన్న మనం 1 ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? 60% ఉన్న బీసీలు. గ్రామాభివృద్ధి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, కొన్నిట్లో రోడ్లు లేవు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో రోడ్లు. 100 రోజుల్లో విద్యా వైద్యం, 100 రోజుల తర్వాత రోడ్లు, టోటల్ అభివృద్ధి. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పారు, క్లియర్ గా కూడా చాలా మీ మేనిఫెస్టో చెప్పారు, అధికారంలో వస్తామని కూడా చెప్పారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి అప్పుడు అట్లా వెనకబడిపోయారు, మరి ఇప్పుడు ఎట్లా గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలకు కూడా ముందు వెళ్తున్నామంటున్నారు, అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి ఇప్పుడేమన్నా వస్తాయా మీకు సీట్లు? ఇప్పుడు అసెంబ్లీలో మనం స్ట్రక్చర్ వేసుకోలేదు. గద్దరన్న అన్ని పార్టీలు కాదని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరానంటే పునాదులు వేయాలి, నిర్మాణం చెయ్యాలి. గ్రామమే పునాది. గ్రామం లేనిది క్యాండిడేట్స్ ఉంటారా? ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటారా మీకు? ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ 800 మంది ఉన్నారు. 800 గ్రామాల్లో వాళ్ళు సర్పంచ్లుగా నిలబడితే నా ఫోటోతో ప్రతి ఒక్కరికి. ఎందుకు? కేసీఆర్ గ్రామానికి అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేయట్లేదు. బీజేపీ ఇక్కడ లేదు. కనుక
ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ తప్ప ఇంక ఒకవేళ ఇండిపెండెంట్గా వాళ్ళు నిలబడినా అభివృద్ధి ఎవడు చేస్తాడు? మీ ఫోటోతో ముందుకెళ్తే మీరు విజయం సాధిస్తారా క్యాండిడేట్లు? ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకుంటే చాలు. బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు. బుద్ధి లేని వాళ్ళందరూ ఆ 2-3 కుటుంబ కులాలకు ఓట్లేస్తారు. మీరు ప్రపంచ స్థాయిలో కూడా బిజీ ఉంటారు, ప్రపంచ స్థాయిలో బిజీ ఉన్నారు, మరి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారా? మరి గత 6 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణలోనే కదా ఉన్నాను. 2018 నుంచి ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నాను. పరిస్థితి మొత్తానికి కూడా ఆయన ఏది మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. ఆయన మాటలతో అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏ క్యాండిడేట్ అయినా నిలబెడితే వాళ్ళు గెలుస్తారని కూడా చెప్తున్నారు.